₹1,00,00,000 మాట చెప్తున్నాను, ప్రభువుని నమ్ముకున్నావు, ఆమేన్. యేసు ప్రభు నిజమైన దేవుడిని తెలుసుకున్నావు, ఆయన సృష్టికర్తని నీకు అర్థమైంది. నిన్ను పుట్టించినవాడ, నీ కోసం దిగి వచ్చినవాడ, నీ కోసం ప్రాణం పెట్టాడని, చావునే చంపాడని, తన రక్తంలో నిన్ను కొన్నాడని, వాక్యంలో కలిగాడని, ఆత్మ నీకు ఇచ్చాడని, నీ కొరకు మళ్ళీ వస్తాడని, పరలోకంలో కూర్చోబెడతాడని, ఒక మహిమ గల గృహమును, సింహాసనం, కిరీటాన్ని ఇస్తాడని పక్కాగా నమ్మావు, ఆయనలోకి వచ్చేసావు. ఇంత దాకా వచ్చావు కాబట్టి పర్లేదు అనుకోవద్దు, కొంచెం ఎదురుకు వెళ్ళాలి. యాక్చువల్గా అడుగులు ముందుకు వేసే అంత అనుకూల పరిస్థితులు ఏవి లేవు. అన్ని ప్రతిబంధకాలే, రోగాలే, ఇబ్బందులే, ఆర్థిక సమస్యలే, చుట్టుపక్కలందరూ విశ్వాసాన్ని బలహీనపరిచేలాగా మాట్లాడేవాళ్ళే, లాగేద్దామని చూసేవాళ్ళే, వేసేద్దామని చూసేవాళ్ళే. అలాంటి పరిస్థితులు మీలో ఎవరైనా నా దేవుడు అన్నాడు, ఆయన సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, నన్ను కాపాడువాడు, కొనుక్కు నిద్రపోడు, ఏది మొదలుకొని సదాకాలం నాకు తోడుగా ఉంటానున్నాడు, నా చెయ్యి పట్టుకుని నాకు నడక నేర్పినటువంటి ఎఫ్రాయిము దేవుడు ఉన్నాడు. ఆయనను విడువడు, ఎడబాయుడు, శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు కనుక విడువక కృప చూపుతున్నాడు. పర్వతములే తొలగిపోయినా, మెట్టలు తత్రిల్లిన, సమాధాన సంబంధమైన కృప విడిచిపోదు అని వాగ్దానాలు. నన్ను ఎవడు రాపోతే నాకు నేను ఎదరికి వెళ్ళిపోతానని అడిగి ఎవడన్నా ముందుకేశాడా? నేను చనిపోతే ప్రభు కోసం చనిపోతాను, బ్రతికితే ప్రభు కోసం బతుకుతాను. నేను వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. నేను ఆయన దేవుడిని నమ్ముకున్నాను. నా కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు ఆయన, నా కోసం పరలోక నిర్మించిన దేవుడు ఆయన. గట్టి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు అడుగు ముందుకెయ్యాలి కానీ, దేవుని మాట మీద విశ్వాసం ఉంచాలి కానీ, 100% ప్రతికూల పరిస్థితులు కనబడుతున్న గుడ్డిగా దేవుని మీద నమ్మకంతో అడుగు ముందుకెయ్యాలి కానీ, సిగ్గుపడనివ్వని దేవుడు, తలపైకెత్తే దేవుడు, అవమానం పొందనివ్వని దేవుడు, ఇశ్రాయేలుకు ఆధారమగు దేవుడు, నరుడు కాదు బలవంతుడుగా యెహోవా, సైన్యములకు అధిపతికి యెహోవానికి పేరు. ఆయన రోషము కలిగి కార్యములు చేయి దేవుడు, తన ప్రజల పక్షం యుద్ధములు చేయవాడు. ఆమేన్. ఈ లోకములో నాయకులు ఎవరైనా ఉంటే మనందరం కష్టపడాలని గెలిపించాలా, కానీ మనకున్న నాయకుడు చూడు, ఆయన కష్టాలు పడి దెబ్బలు తిని మనల్ని గెలిపించాడు.